నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. ప్రస్తుతం మనం డిసెంబర్ మాసంలోకి వచ్చాం. ఈ డిసెంబర్ మాసంలో మనం సహజంగానే ప్రతి మాస ఫలితాలు, పక్ష ఫలితాలు, వార ఫలితాలు చెప్పుకుంటూ ఉంటాం. కానీ కొన్నిసార్లు గ్రహాల యొక్క మార్పు అనేటువంటిది గతులు మారుతూ ఉంటాయి. గతులు మారడం అంటే ఉన్నటువంటి స్థానం నుండి వక్రగతిలో వెనక్కి వెళ్ళడం, ఉన్నటువంటి స్థితి నుండి అప్పటికే ఆ గ్రహాలు ఉన్నటువంటి స్థానాలు ఉచ్చస్థిత, నీచస్థిత ఇవన్నీ కూడా రకరకాలుగా ఉండడం వల్ల ఇలా మార్పు చెందినప్పుడు కొన్ని రకాలైనటువంటి ఫలితాలు అయితే ఉంటాయి. మరి ఆ రకంగా కనుక చూసినట్టయితే ప్రస్తుతం డిసెంబర్ 6వ తారీఖు నుండి 2024 డిసెంబర్ 6వ తారీఖు నుండి కుజుడు తను ఉన్నటువంటి స్థానం ఏది కర్కాటకంలో ఉన్నాడు. మరి ఎలాంటి స్థానం అంటే నీచ స్థానం. నీచ పొందినటువంటి కుజుడు ఇప్పుడు మళ్ళీ వక్ర గతిని పొందేటువంటి పరిస్థితి. ఈ కాలం అంతా కూడా ఎప్పటి వరకు ఉంటుంది అంటే ఫిబ్రవరి 24 తారీఖు 2025 వరకు ఈ వక్రస్థితి ఉంటుంది. అంటే అక్కడ మిథునంలో ఉంటాడు. మళ్ళీ మిథునం నుండి మళ్ళీ వక్రత్యాగం తర్వాత మళ్ళీ కర్కాటకంలోకి వస్తాడు. ఇలా ఏ గ్రహమైనా అంటే కుజుడి యొక్క గమనం మనకు తెలుసు, దాదాపు 45 రోజులు. అలాంటి కుజుడి గమనం ముందుకు వచ్చి వెనక్కి వచ్చి అక్కడక్కడే తారసపడుతున్నట్టుగా మనకు గత కొంతకాలంగా చూస్తూ ఉన్నాం. మరి ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఎలాంటి ఫలితాలు వస్తాయి అంటే ముందుగా మనం కుజుడిని చూడాలి. కుజుడిని చూసినట్టయితే కుజుడు అంటే మనకు తెలుసు భూమి పుత్రుడు. కుజుడు ఒక సిస్టమాటిక్ ప్లానెట్, క్రమశిక్షణకు మారుపేరు, ఒక సైన్యాధ్యక్షుడు అని మనము ఆ గ్రహాల యొక్క కుటుంబంలో చెప్తాం. ఏదైనా సరే ఒక వారియర్. కాకపోతే అనువుకాని సమయంలో కోపం వస్తుంది, అనువైనటువంటి సమయంలో ఒక సరి అయినటువంటి ఆలోచన శక్తి ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు కుజుడిలో కనిపించేటువంటి లక్షణాలు. మరి ఈ లక్షణాలన్నీ ఉన్నటువంటి కుజుడు ఇప్పుడు ప్రస్తుతం అంటే డిసెంబర్ 2024 6వ తారీఖున వక్రగతి చెంది దాదాపుగా ఫిబ్రవరి వరకు, వచ్చే సంవత్సరం ఫిబ్రవరి అని చెప్తున్నాం కదా, అక్కడి వరకు మరి ఇందులో ఈ వెనక్కి వెళ్తూ ఉన్నాడు. ఇలా వెళ్ళినప్పుడు ఏమైనా శుభ ఫలితాలు ఉంటాయా, అసలు ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుంది అని చూస్తే ఇక్కడ మనం ఒక విషయాన్ని మాత్రం చెప్పొచ్చు. ఎప్పుడైనా ఏ గ్రహమైనా ఎక్కడైనా నీచ పొందిన తర్వాత నీచలో ఉంది, నీచ స్థానంలో ఉంది. ఈ నీచ స్థానంలో గనక వక్రగతి పొందితే దాదాపు అది ఉచ్చ స్థానానికి ప్రతిఫలంగా ఉంటుంది. దాదాపు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు ఏ ఫలితాలు అయితే ఇస్తుందో ఆ ఫలితాలు ఇవ్వగలిగే శక్తి ఆ గ్రహానికి వస్తుంది. మరి ఆ రకంగా చూసినట్టయితే ఇప్పుడు ప్రస్తుతం మరి కుజుడు ఏమేమి శుభ ఫలితాలు ఇస్తాడు, ఏ రాశి వారికి ఎలా ఉంటుందో 12 రాశుల వారి యొక్క ఫలితాలను చూద్దాం. తదుపరి రాశి ధనుస్సు రాశి వారికి మరి ఎలా ఉంటుంది అంటే మరి కొద్దిగా మిక్స్డ్ ఫలితాలే మనం చెప్పచ్చు. ఎందుకంటే గురువు ఇప్పుడు మనకు ఎప్పుడు కూడా శనిపాలిత గురుపాలిత గ్రహాలని చెప్తూ ఉంటాం, అది వేరు సంగతి. కానీ ఇప్పుడు నీచ పొందినటువంటి గ్రహం వక్రస్థితిలోకి వెళుతుంది. ఏ స్థానంలో వెళ్తుంది? అష్టమ స్థానంలో ఉంది. అష్టమ స్థానం అంటే ఏంటి? రోగ కాదు, మనం ఇంకా చెప్పాలి అంటే ఆయుష్ స్థానం అంటాము. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బాగా విజేతలు అవ్వడానికి కూడా ఈ స్థానం పనికొస్తుంది అని చెప్తుంటాం. మరి అలాంటిది ఈ అష్టమ స్థానంలో వక్రగతి పొంది కుజుడు ఏం చేశాడు? ఉన్నత స్థితికి వెళ్ళేటువంటి అంటే ఉచ్చ స్థితిలో ఉంటే ఎలా ఉంటాడో అలాంటి ఫలితాన్ని ఇస్తున్నటువంటి సమయం. కాకపోతే బుధుడంటే, గురువు అంటేనే ఒక ఆలోచన, ఒక గంభీరత్వం, ఒక గురుతత్వం ఇవి ఉంటాయి. కుజుడు అంటే దుడుకుతనం, ఎవడాడొచ్చేది అని మీదికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది మన జన్మకుండల్లో ఉండేటువంటి గ్రహాల స్థితిని బట్టి. సో మరి ఇలాంటి రెండు కూడా వ్యతిరేకంగా ఉంటాయి. పెద్దరికం ఒకవైపు చిన్నపిల్లలాగా తొందరపడడం, ఒకవైపు ఆలోచన విధానం చాలా ఎత్తుగా ఉంటుంది, ఒకవైపు వాడిని పొడి చేస్తాను, కాల్ చేస్తాను, చంపేస్తాను అనే విధానం మరొక వైపు ఉంటుంది. ఈ రెంటిని సమన్వయం చేసుకోవడం కోసం కొద్దిగా జాగ్రత్తగా ఉన్నట్టయితే అంటే ఏ పని చేయాలన్నా, ఏ పనిలోనైనా, అది ఉద్యోగం అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, పిల్లలతో అవ్వచ్చు, పెద్దలతో అవ్వచ్చు, ఇంకెవరితో మాట్లాడుతున్నా కొద్దిగా ఆలోచించి ఆలోచన విధానం అంటే మనం సరి అయిందేనా కాదా అని ఒక్కసారి మనకు చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్టయితే అన్ని శుభాలు ఉంటాయి. అన్నీ అంటే
ఉద్యోగంలో గానీ, సంతానంలో గానీ, వ్యాపారంలో గానీ, ఏ పరిస్థితుల్లో అయినా మంచి సమన్వయమైనటువంటి స్థితి ఉంటుంది. ఆర్థిక పరంగా ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళడానికి మంచి స్థితి కనిపిస్తుంది. ఇది ఎంతవరకు జన్మ జాతకంలో ఎలా ఉన్నా మామూలుగా చెప్తున్నాం. అదే జన్మ జాతకంలో కనుక ఇది యోగించేటువంటి ఫలితాలు, మనం అనుకున్నటువంటి దశ, అంతర్దశలు మనకు అనుకూలంగా ఉన్నట్టయితే ఇంకంతకంటే అద్భుతం లేదు అని చెప్పొచ్చు. దాదాపుగా మనం చూస్తున్నటువంటి గ్రహ పరిస్థితి ఒక్కొక్క రాశికి ఒక్కొక్కలాగా ఉంటుంది అంటాం. అయితే ఇక్కడ ఒకటి విషయం మాత్రం తప్పనిసరిగా చెప్పుకోవాలి. ఏది ఏమైనా జన్మ జాతకంలో మరి ఈ గ్రహాలు యోగించేవా, యోగించనివా, ఇది మొదటి స్థానం. ఇందులో మరి ఏ గ్రహాలతో కలిసి ఉన్నాయి, ఏ స్థితి ఉంది, ఏ యుతి ఉంది, అంతేకాదు నడుస్తున్నటువంటి స్థితి ఏంటి, అంటే ఏ దశ నడుస్తుంది, ఏ మహర్దశ నడుస్తుంది, ఏ అంతర్దశ నడుస్తుంది, వీటన్నింటిని బట్టి ఫలితాలు అనేటువంటివి మాత్రం ఉంటాయి. మరి ఏది ఏమన్నా సరే కొన్ని రాసులకి చాలా మంచివి అని చెప్తాం, కొన్నిటికి కాదు అని చెప్తాం. ఎందుకు ఏమిటి అంటే ఇప్పుడు మనం చెప్పేటువంటి స్థితిలోనే కుజుడు అనగానే కుజుడు తన యొక్క జన్మరాశి ఏదేమన్నా మంచి చేస్తాడు. అంతేకాదు అంటే కుజుడికి జన్మరాశి మేషం అవుతుంది, అలాగే వృచ్చికం కూడా. అంతేకాదు మనం కుజుడిని ఓ మాట చెప్తూ ఉంటాం. ఎలా చెప్తామంటే కుజుడు అనేటువంటి వాడు సైన్యాధిపతి. సైన్యాధిపతి ఎప్పుడూ కూడా రాజుకు రాణికి మంచి చేస్తాడు తప్ప ఎక్కడా చెడు చేయడు. ఆ రకంగా కర్కాటక సింహరాశులకు ఓ మంచి చేసేటువంటి వాడు. ఇలా మనకు ఆయన యొక్క స్థితిని బట్టి ఉంటుంది కుజుడు. కుజుడుకి ఉచ్చస్థానం అంటే మకరంలో ఉచ్చ పొందుతాడు. అలాంటప్పుడు కూడా మంచి జరుగుతాయి. మరి ఇలా మంచి జరుగుతాయి కానీ అందరిది మరి మకర రాశి కాకపోవచ్చు కదా, అందరిది కర్కాటక రాశి కాకపోవచ్చు కదా. మరి ఇలా ఉన్నప్పుడు ఆ గ్రహం కూడా మరి జన్మజాతకంలో కూడా సరిగ్గా కుజ దశ నడుస్తుందా, లేకపోతే కుజ అంతర్దశ నడుస్తుందా, ఇవేం జరుగుతున్నాయి అన్నది అందరికీ చెప్పలేం కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది కదా. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏది ఏమైనా సరే ఈ మార్పు వల్ల, ఈ వక్రగతి వల్ల నా రాశికి మంచి జరగాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది. నా రాశి వారికి నాకు మంచి జరగాలి. అలా జరగాలి అంటే ఎప్పుడైనా సరే ఎవరి అనుకూలత కావాలి, దైవానుకూలత కావాలి, గ్రహానుకూలత కావాలి. ఈ రెండు కావాలి. మరి దైవానుకూలత కోసం మనం చేయవలసినటువంటి రెమెడీ ఏంటి? తప్పనిసరిగా ఎవరి ఇష్టదేవత లేదా కులదేవత వారు తప్పకుండా ఇలా ఎప్పుడు ఏ గ్రహమైనా సరే అనుకూలించినా అనుకూలించకపోయినా ఆ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకు సానుకూలంగా ఉండాలి అనుకున్నప్పుడు మాత్రం మర్చిపోకుండా మనం చేయాల్సినటువంటిది మన ఇష్టదేవత ఆరాధన, కులదేవత ఆరాధన అన్నది చేస్తూ ఉండాలి. దీన్ని బట్టి మనకేమర్థమైంది, ఈ ఆరాధన నిరంతరం ఉండాలి, మొట్టమొదటి పాయింట్. ఇక రెండవది కుజుడు అనగానే కుజుడి యొక్క అధిదేవత మనకి సుబ్రహ్మణ్య స్వామి. కుజుడి రూపం అనగానే మనం ఏం చేస్తాం, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తాం కదా. కుజుడి విగ్రహాన్ని యొక్క అనుకూలత కోసం మనం ఆరాధించేటువంటి దేవుడు సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మంగళవారాలు, అంటే ఇది భౌమవారం అని కూడా అంటుంటాం, కుజుడికి సంబంధించినటువంటి వారం. ఈ మంగళవారాల్లో సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఎక్కడైనా మన వీధిలో కానీ మన దగ్గరలో ఉంటే తప్పనిసరిగా సుబ్రహ్మణ్య ఆలయానికి ఎప్పుడు ఈ వక్రగతి చెందుతూ ఉన్నప్పుడు తప్పనిసరిగా సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళడం, అభిషేకం చేయించుకోవడం, అర్చన చేయడం ఇలాంటివి మనం చేస్తూ ఉంటాం. లేదు ఇవి దూరమైన ఏ పుట్టలో పాలు పోయడానికైనా వెళ్ళొచ్చు. మనం ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, ముఖ్యంగా సుబ్రహ్మణ్య షష్ఠి వస్తుంది కదా, ఆ షష్ఠిలో గనక సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం చేయించినట్టయితే దాదాపుగా మనకున్నటువంటి ఈ చిన్న అంటే కొంచెంగా అటు ఇటుగా ఉంది అనేటువంటి, అంటే ఆ చిన్న అప్రమత్తతోటి ఈ రకమైనటువంటి నష్టం జరిగింది అని చెప్పేటువంటి వాళ్ళకు కూడా ఏ నష్టం జరగకుండా హాయిగా సాగేటువంటి పరిస్థితి ఉంటుంది. అందువల్ల సుబ్రహ్మణ్య షష్ఠి రోజు కానీ లేదు మీకు వీలైనప్పుడు ప్రతి మంగళవారం కానీ వెళ్ళడం, గుడికి వెళ్ళడం, ఆరాధించడం చేయండి. దీంతోపాటు మీకు నవగ్రహాల్లో ఉన్నటువంటి మరి కుజ స్తోత్రం వీలైనప్పుడు చదువుకోండి. లేదు ఆ చాంటింగ్ అనేది నిరంతరం చేయొచ్చు. ఇవేవి రావండి, ఇవేవి తెలియదండి, సుబ్రహ్మణ్య స్వామిది ఆలయం దూరంగా ఉంది అని అనుకునేటువంటి వాళ్ళు తప్పనిసరిగా రెమెడీ కావాలి అంటే ఇంకొక పని కూడా చేయొచ్చు. విష్ణు సంబంధితమైనటువంటి దేవతల్లో ముఖ్యంగా నారసింహస్వామి యొక్క కథను ఆలకించడం కానీ, అంటే అవతారఘట్టాన్ని కనుక మనం వినడం ఇలాంటిది కనుక చేసిన, ఇవేవి కూడా లేదు నాకు ఇంకా ఏమీ రాదు అంటే విష్ణు సహస్రాన్ని వినండి, భక్తి శ్రద్ధలతో వినండి, ఎక్కడికి వెళ్ళినా వినండి, నిరంతరం విష్ణువుని ప్రార్థనలో ఒక తలంపుగా తలవండి. మనకు ఉన్నటువంటి ఏ రకమైన అంటే గ్రహరీత్యా మారుతున్నటువంటి స్థితి రీత్యా మీకున్నటువంటి మీ రాశి రీత్యా ఏదైనా చిన్న అపాయాలో లేకపోతే చిన్న ఒడదొడుకులో వచ్చేటువంటి పరిస్థితి ఉంటే ఆ పరిస్థితి నుండి కాపాడగలుగుతుంది. కాబట్టి వీలైనంత వరకు కూడా ఈ రెమెడీని చేయండి. అందరూ సుఖంగా ఉండాలి, అందులో మనం ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు.